కాలేజ్లో స్కైకర్ ఈవెంట్ ఉంటుంది. సో ఐ విల్ బి షూటింగ్ ది వ్లాగ్ టుడే. ఓవర్ అయింది అనుకుంటా కదా, సరే వద్దులే. సో స్టే ట్యూన్ ఫర్. సో ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఉంటాయి. ప్రీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. లైక్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఇలా పేస్ట్ చేశారు. ఇది ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ అన్నమాట. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్. ఇవన్నీ డిఫరెంట్ పోస్టర్స్ అన్నమాట, డిఫరెంట్ ఈవెంట్స్ వి. సో స్పాన్సర్స్ వచ్చేసి మనకు వెస్టర్న్ వింగ్స్ నుంచి ఉన్నారన్నమాట. ఓవర్సీస్ కంపెనీ. మా డిపార్ట్మెంట్ వచ్చేసి సెంట్రల్ బ్లాక్ లో ఉంటుంది కాబట్టి మా బ్లాక్ ని ఇలా డెకరేట్ చేశారు. ఇనాగ్రేషన్ వచ్చేసి ఆడిటోరియం లో పెడతారనమాట. సో ఆడిటోరియం ని కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారు వీళ్ళు. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు. ఈవెంట్ ఇంకా స్టార్ట్ కావలేదు. సో మన డైలీ రొటీన్ తెలిసిందే కదా, కాలేజ్ రావాలి, దీనికి కూడా డోర్లోకి ఏమైనా వడ్డీరు ఇది ఇక్కడికి కూడా వస్తారేమో స్టార్ట్ అయినాక. సో చాలా టిఫిన్ తినాలి. రోజు నేను బయట తిన్నాను, రోజు హాస్టల్లోనే తింటా. ఎప్పుడైతే రైస్ ఐటమ్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే బయట తింటా. సో ఇడ్లీ మై ఫేవరెట్. ఇడ్లీ ఎక్కడైనా ఇడ్లీ తిని బతికిస్తాను. మీరు కూడా ఇడ్లీ తినండి, చాలా హెల్దీ. ఆయిల్ ఫుడ్ అసలు ఎంకరేజ్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇనాగరేషన్ మిస్ అయిపోయా. సో లాస్ట్కి వచ్చాను ఇలా. సో మా ఆడిటోరియంలో లెన్సేషన్ అండ్ కట్ షాట్ జరుగుతుంది అనమాట. లెన్సేషన్ అంటే జస్ట్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ లెక్క, అండ్ కట్ షాట్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. సో విన్నర్స్కి రన్నర్స్కి ప్రైజ్ మనీ ఏంటంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఎలాగ పార్టిసిపేట్ చేయడానికి లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయాయి. ఆన్ స్పాట్ ఉన్నాయి ఇప్పుడు తీసుకున్నప్పటి వరకు. పోస్ట్ అయ్యే వరకు అయిపోతుంది, ఈవెంట్ కూడా అయిపోతుంది పోస్ట్ అయ్యే వరకు. సో నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ అవ్వండి. మంచి క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. ఎస్, క్యాష్ ప్రైజెస్ రెండు దొరుకుతాయి. క్యాష్ ప్రైజ్, క్యాష్ మనీ వస్తుంది. అదే. సో ఇక్కడ పార్టిసిపెంట్స్ని చూపిస్తే వాళ్ళు సిగ్గుపడతారు, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారేమో, అందుకే చూపిస్తలేమో. చూపించమంటే అడిగి చూపిస్తాం. అంటే దాని బాయ్ నెక్స్ట్ వెన్యూ దగ్గరికి పోయి అక్కడేం ఈవెంట్ అవుతుందో చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో దిస్ ఈస్ మీ. మా కాలేజ్లో ఇంతకంటే పెద్ద మిర్రర్స్ లేవు చూపించడానికి. సో విండో మిర్రర్ నుంచి చూపిస్తున్నాను నా అవుట్ఫిట్. టడా. సో బేసికలీ ఈవెంట్ వచ్చేసి ఒక టెక్నికల్ ఈవెంట్ అనమాట. యూజువల్లీ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇలా డిపార్ట్మెంట్ వైజ్ ఫెస్ట్ చేస్తుంటారు. మాది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం అంత ఈ టెక్ రిలేటెడ్ ఉంటాయి అనమాట, కోడింగ్ అలా అని చెప్పేసి. సో ఇలా అందరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు, స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి కూడా వస్తుంటారు. ఎవ్రీ ఈవెంట్ కి ఒక 2-3 రౌండ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ అంతా సెటప్ చేస్తున్నారు. అడ్వెంచర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. ఈ ల్యాబ్లో 2 ఈవెంట్స్ జరుగుతున్నాయి, బ్రెయిన్ రష్ అండ్ ఎక్స్పియర్ అంట. నేను వేరే వెన్యూ వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూడండి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్టార్ ఈవెంట్ అనమాట ఇది. దక్ష, ఈ స్టార్ ఈవెంట్ ఎందుకు అంటున్నానంటే డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కైకర్ అనేది టెక్నికల్ ఫెస్ట్ అనమాట, సిఎస్సి డిపార్ట్మెంట్ మా కాలేజ్లో. సో ఎవ్రీ 3rd ఇయర్ వాళ్ళు ఇది లీడ్ టేకప్ చేస్తారు. అండ్ ఆల్సో ఇందాక చూపించాను కదా ఆ వీడియోస్లో అన్ని డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి, టెక్నికల్, నాన్ టెక్నికల్ అని చెప్పేసి. నాన్ టెక్నికల్ అయితే ఫోటోగ్రఫీ కానీ షార్ట్ ఫిలిం కానీ, ఇలా టెక్నికల్లో హ్యాకథాన్, వెబథాన్, ఇవన్నీ పక్కన పెడితే దక్ష అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉంటుంది. దక్ష ఏంటంటే మోర్ ఓవర్ అన్ని పర్సన్ ఎవరైతే ఉన్నారో హూ కెన్ ఆల్సో కోడ్ అండ్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, ఎవరైతే కోడ్ చేస్తారో అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్లో మంచిగా ఉంటారు. సో వాళ్ళు ద విన్నర్ ఆఫ్ దక్ష అనమాట. ఓన్లీ దక్షకి విన్నర్ మాత్రమే ఉంది, మిగతా అన్ని ఈవెంట్స్కి విన్నర్ అండ్ రన్నర్ అప్ అండ్ ఆల్సో క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. దక్షకి మాత్రం లాస్ట్ టైం అయితే వీ స్పెండ్ 15,000 ఫర్ విన్నర్ అనమాట. స్పెండ్ కాదు, వీ గేవ్. సో లాస్ట్ టైం అయితే వీ గేవ్ 15,000 అనమాట దక్ష విన్నర్కి. సో దిస్ టైం అడుగున్నాము. ప్రైజ్ మనీ ఇప్పటికీ రివీల్ చేయలేదు, ప్రైజ్ మనీ అనేది కాన్ఫిడెన్షియల్ అనమాట. సో చూడాలి ఎంత ఇస్తారు. ఆబ్వియస్లీ 15 ఆర్ మోరే ఇస్తారు ఈసారికి. మిగతా లాస్ట్ టైం వచ్చేసి విన్నర్స్ అండ్ రన్నర్స్కి వీ గేవ్ 3,000 and 2,000. చూడాలి మరి ఈసారి ఎంత ఇస్తారు, స్పాన్సర్స్ని బట్టి. సో ఇంకేం బ్లాగ్ చేయను, ఏం బ్లాగ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అయిపోయింది
నార్మల్ టెక్నికల్ ఈవెంట్. ఈ ఒకవేళ ఫన్ స్టాల్స్ ఉంటే ఆఫ్టర్నూన్ వరకు పెట్టొచ్చంట. సో ఫన్ స్టాల్ పెడితే అది కూడా చూపిస్తాను, లేకపోతే ఇంతే, ఇంకేం లేదు చూపించడానికి. మేబీ చాలా చిన్న బ్లాగ్ అనుకుంటాను, నేను అన్ని పోస్ట్ చేసినామని 10 minutes బ్లాగ్ ఉంటాయి, బట్ ఇది 5 minutes కూడా వస్తుందో లేదో, బట్ జస్ట్ పెట్టాలనుకుంటున్నాను ఇది ఎందుకో. సో మొన్న జరిగిన ఫ్లాష్ మాబ్ ఈవెంట్ ఉంది కదా, ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, అది ఇదే అనమాట. స్కైకర్ అని చెప్పేసి బ్యానర్ లాంచ్ అండ్ ఫ్లాష్ మాబ్ది షార్ట్ వీడియో పెట్టాను. సో ఆ రిలేటెడ్ ఈవెంటే ఈ ఈవెంట్ చూడండి. సో ప్లీజ్ నాకు ఛాన్స్ దొరికితే స్టూడెంట్స్ ఆర్ ఫ్యాకల్టీ ఎవరైనా వాళ్ళు ఏమంటారు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఫీడ్బ్యాక్ అలా ఏమైనా చూపిస్తాను. సో దిస్ ఈస్ అరే ఉల్టాగా అనిపిస్తుంది ఇది, సరే ఇలా చూపిస్తాను. డాక్యుమెంటేషన్ లీడ్, షీఈస్ స్టూడెంట్ కోఆర్డినేటర్, షీఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడ్. ప్రవళిక ద చైర్మన్ అండ్ పిఆర్ ఆఫ్ స్కైకర్. సో ఇక్కడ యాక్చువల్లీ అది నేను రాయలేదు, ఏదో వీడియో తీసుకుంటా షో చేస్తా, కొంచెం వీడియో తీయండి అని చెప్తున్నా. ఇక్కడ మిస్టేక్ అయినది బ్యాక్ టు మై సేమ్ రొటీన్ అనమాట. ఈవెంట్ అయిపోయింది, ఈవెంట్ అవుతుంది, బట్ ఈవెంట్ని ఏమంటారు వదిలేసి మా వాళ్ళ కోసం వచ్చేసిన. ఏం చెప్పాలి అర్థం కాలేదు. ఎక్కడి నుంచి జరుగు మీద ఫన్ స్టాల్స్ అంటే అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కాదు ఇదే అనమాట. మా హెచ్ఓడి సార్ ఈ పర్మిషన్ ఇవ్వడమే చాలా గ్రేట్. ఈవెంట్స్లో స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఫ్యాకల్టీ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తారు. ఒక 3-4 అలా ఫన్ స్టాల్స్ పెట్టింటారు. స్టాల్స్ కాదు, ఒక టేబుల్స్ అనుకోండి. ఒక 3 to 4 గేమ్స్ పెట్టారు, చిన్న చిన్నవి, లైక్ ఏదో కొంచెం ఫన్ కోసం అలా. కిచెన్స్ ఏంటి ఇక్కడ పంపించాలా పైసలు? ఓకే కిచెన్ కావాలక్క? కిచెన్స్ చూపించండి, ఏం గిఫ్ట్స్ ఇస్తారో కిచెనే చూపి. అరే ఇక్కడ కిచెన్ ఇక్కడ దేంద్రా అక్క, ఇవ్వక. ఓకే కిచెన్స్ అది విన్ చేస్తానా? ఓకే లైక్ ఒక్క గేమ్ కి అలా 10 rupees చార్జ్ చేస్తున్నారంట. విన్ అయిన వాళ్ళకి కీ చైన్ ఇస్తారు. చిన్న చిన్న గేమ్స్ పెట్టినా కూడా టైం కన్స్ట్రెయిన్ ని బాగా వాడారు. పర్లేదు, మా జూనియర్స్ కూడా కొంచెం తెలివి ఉంది. అట్లా అని కాదులే గానీ చిన్న గేమ్స్ అయినా కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసిరు. వావ్, క్లాప్స్ 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 క్లాప్స్. అరే రాకి సైడ్ కి దొబ్బు. ఆని చూసి పట్టకు. థాంక్యూ మేడం. మళ్ళీ అసైన్మెంట్ ఆగో ఇస్తామా? ప్రమోషన్ డీల్ మాట్లాడింది మేడం. మేడం బాక్స్ ఒక్కొక్కటి ఏమి పెట్టుకోండి. అయిపోయిందేమో, ఒకటొకటి పెట్టుకోవాలా? టైం నేనేమో ఇంటర్నెట్ మధ్య మాట్లాడారే మేడం అన్ని పెట్టుకోండి మేడం ఒకసారి.
మీరైతే మరీ 10 seconds ఇచ్చిరేంది టైం 10 seconds లో చేస్తారా ఎవరన్నా ఇది ఎట్లా పట్టుకుంటే వస్తుందిరా ఇట్లా ఎగరేయండి మ్యామ్ ఆగాగు వస్తుంది ఆగు शिजने स्काई करा అయిపోయింది గేమ్ గైస్ దిస్ ఇస్ అక్క ఏందక్క కర్రే ఉన్నాం ఓకే నైస్ వస్తున్నా ఓకే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ మీకు కన్నా నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం ఓకే బాయ్ బాయ్